ఈ హరీష్ రావు పనితీరు ఎట్లుంటదంటే, ఈ ఇంటికాడ మంచినీళ్ళ తింపుడు శాతగారోడట, నదులకు నడక నేర్పుతానడట. సో, తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి గట్లుంది. ఏమనంటే నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన, ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన, మొత్తం ఉద్ధరించిన అని చెప్పి హరీష్ రావు సిద్దిపేటలో ఏం వెనకబెట్టినో మీకు ఎప్పటికప్పుడు నిజాలు చెప్తూనే ఉన్నా. అయినా కూడా కొంతమంది ఎందుకంటే సిద్దిపేటను ఇన్ని రోజులు వీళ్ళు గొప్ప హౌస్ పెట్టారు కదా! మేకప్ వేసి పెట్టారు కాబట్టి, ఏహే! గంత మెజారిటీ ఏడికెళ్తది నిజంగానే వీళ్ళు చెప్పిన నిజాలైతే అని చెప్పేసి భ్రమలలో ఉంటారు. అరే బాబు! ఆ మొత్తం మెజారిటీ అంతా కూడా భ్రమనే. అన్ని దొంగ ఓట్లే ఈసారి పోతే నెక్స్ట్ టైమ్ అయితే చూడురు ఒకసారి అర్థమైపోతది. ఇక ఆ ఓట్ల రాజకీయం పక్కకు పెడితే, ఈ నీళ్ళ కోసం మీరు చేసే రాజకీయం ఒకసారి ఇగో ఏమంటారు కరువు తీర్చే కన్నెపిల్లట కాంగ్రెస్ కుట్రలతో తల్లడిల్లట అంటే వీళ్ళకి రైమింగ్ మంచిగా ఉంటది వీళ్ళకు. ఈ వార్తాపత్రిక కాకుండా దాన్ని ఏమంటారు కవితా పత్రిక నడిపిస్తారు వీళ్ళంతా. దేవాదుల 10 మూటలు నడుపురి, తక్షణమే 22 రిజర్వాయర్ల నింపురి, 3.15 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు కాకపోతే ప్రజా పోరు తప్పదు. నేను ఒక చిన్న సజెషన్ ఇస్తా హరీష్ అన్నకి. మీరు గంతగానం ఆగమావుడు గాయగాయవుడు బంద్ చేయరి. మీరు నిజంగానే మీ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. మీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ మొత్తం లక్షల ఎకరాలు, కోటి ఎకరాల మాగానే అయిపోయింది. తెలంగాణ అంతా పచ్చబడ్డదని మీకు నమ్మకం ఉంది కదా! స్పష్టమైన నమ్మకం ఉంది. కాంగ్రెస్ కరువు తెచ్చిందంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నీళ్ళు ఇయ్యకపోతే నష్టపోతుంది రైతులు. మళ్ళా ఏ పార్టీ నష్టపోతుంది రైతులతో పాటు? కాంగ్రెస్ పార్టీ కదా! ఇప్పుడు మీకు కావాల్సిన రాజకీయాలు కదా! మంత్రి పదవి అడుక్కున్నాం. అటు మీ బామ్మరిది కేటీఆర్ ఏమో ముఖ్యమంత్రి పదవి అడుక్కుంటాడు. ఇప్పుడు ఎన్నికలు రమ్మంటాడు. తొడగొడతామంటాడు. నువ్వేమో 4 రోజులు మంత్రి పదవి ఇయ్యి 3 నెలలు నేను మొత్తం సెట్ చేస్తా అంటావు. మీరన్నట్టుగా మినీ ప్రాజెక్టులు పనికొస్తున్నాయా లేదా తేలిపోతుంది కదా! 4 రోజులు ఆగు ఓపిక పట్టుర్రు ఇగ. ఆడ నింపితే కూలిపోతాయనేమో ప్రభుత్వం అంటుంది. నింపకపోతే మీరన్నట్టుగా పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యేది కాంగ్రెస్ పార్టీయే కదా! మీరు అనుకున్నట్టుగా ఓడిపోతది కావచ్చు కదా! మరి మీరు అధికారంలోకి వస్తారు కదా! ఎందుకు ఈ ఆర్భాటం? ఎందుకు ఈ హంగామా? ఎందుకు ఈ ఆగమాగమవుడు? ఎందుకంటే వాళ్ళు ఆ నింపకపోవడం వల్ల మీరు డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే నింపే పరిస్థితి ఆడ లేదు. మీరు డ్యామేజ్ అయినటువంటి ప్రాజెక్టులు కట్టిర్రు కాబట్టి, తంతె కూలిపోయే ప్రాజెక్టులు కట్టిర్రు కాబట్టి, మీరు ఇప్పుడు ఏదో ఆగమాగం నిజంగానే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పకపోవడం వల్లే కరువొచ్చింది. మేము లేకపోతే అద్భుతంగా ఇది చేసినామని. నిజంగానే గత ఏడాది 2 నెలల నుంచి కూడా మంచిగా పడుతున్నాయి పంటలు. ప్రాజెక్ట్ లేకపోయినా. అప్పుడు కూడా నింపలేరు కదా! అప్పుడు ఎట్లా పండినాయి? కేవలం వర్షము లేకపోతే గ్రావిటీ ద్వారా లేకపోతే కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా కొంత పండినాయి పంటలు. రికార్డు స్థాయిలో కూడా పండినాయి లాస్ట్ ఇయర్. అప్పుడెట్లా సాధ్యమైంది? ఇదే మేడిగడ్డ కుంగిపోయి ఉన్నది కదా! ప్రకృతికి ఎవరేం చేస్తారు బిడ్డ? వర్షాలు పడక రైతులేమో గొడగొడ ఏడుస్తుంటే మీరేమో డీజేలు పెట్టుకొని దుంకుడు, పాటలు, జెండాలు, ఎగురుడు, దుంకుడు. ఇక మీ భాగవతం గత మన ఛానల్లే ఉంటది ఇగో. హరీష్ రావు మోహించన్ షాక్ తిరగబడ్డ సిద్దిపేట రైతులని. బొచ్చెడు మంది ఒకటే తిరగొస్తున్నారు. వీళ్ళంతా రైతులే ఆడ. ఆడ భూములు కోల్పోయినోళ్ళు, భూమి ఉన్నా కూడా ఎండిపోతున్న రైతులు. 2 రకాల రైతులు ఉన్నారు అక్కడ. నువ్వు రంగనాయక సాగర్‌లోనే నీ సొంత సిద్దిపేట నియోజకవర్గంలోనే మొత్తం నీళ్లు ఇయ్యలేకపోయినావు. కాలువలు తీయ శాత కాలేదు. ఇయాల రాష్ట్రం మొత్తం ఉద్ధరిస్తా, దేవాదుల ఓపెన్ చేయి, ఇది అది చేయరి. అది సినిమాల ఆ! నా సామంతరాజులు ఎందుకు ఇట్లా చేస్తుర్రు? ఇదంతే మన 'ఆహనా పెళ్ళంటల' కోట శ్రీనివాసరావు వాళ్ళ బామ్మర్ది చేస్తాడు చూడు. నిద్ర లేచి మంత్రి పదవి పోయి అధికారంలోకి పోయిన తర్వాత ఇప్పుడు మేలుకున్నాడు హరీష్ రావు. ఏంటి నా అనుచరులంతా ఎట్లా చేస్తుర్రు? అగో నా పిఏ ఏంది ఒక్కిళ్ళున్నా కూడా రోడ్డు వేయించుకోండు. గిట్లా కలలు కంటున్నావు నువ్వంతా. అగో మా బామ్మరిది ముఖ్యమంత్రి అయిపోతుండా గిట్లా ఆగమాగం ఎత్తున్నావు హరీష్ అన్న. ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ ఏజ్‌ల ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకు? మంచి గదే తిరుమలకు పోయి రామరామ అనుకుంటా, గోవిందా గోవిందా అనుకుంటా అట్టట్లా పోయిరా అప్పుడప్పుడు హ్యాపీగా రెస్ట్ తీసుకో. అనవసరంగా ఆరోగ్యం తీసుకోండు హరీష్ అన్న. ఎందుకంటే ఆయననే ఇప్పుడు ఆ మొన్నటి మీటింగ్‌లో కూడా చాలా మందిని అంటే ఆ ప్రోగ్రామ్ ఏమన్నాడు రైతు సదస్సు అన్నాడు. వాడెవడో మేమే రైతులం రాబోయి మేము పేరు అని వాడోలేండి కానీ రైతులని హరీష్ అన్న అన్నాడు కదా. మళ్ళా స్టేజ్ మీద ఏమంటాడు? ఈ కార్యక్రమానికి సహకరించిన మా విద్యార్థి విభాగ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు అందరికి ధన్యవాదాలు చెప్తాడు. ఉన్నదంతా లీడర్లే. రైతులకు కదా చెప్పాల్సింది. నిజమైన రైతులు ఉన్నారా ఆడ చూపెట్టాలి గాను. కబ్జా చేసుకున్న వాళ్ళందరూ రైతులు ఏంటంటే ఇట్లా నీ భాషలో. సో జర ఆగమాగం అవుతున్నావు, గాయగా అవుతున్నావు. జర ఆలోచన కింద మీద అయినప్పుడన్నా జర రెస్ట్ తీసుకుంటే మంచిది హరీష్ అన్న.